హలో మై డియర్ మా బ్రోస్, సమ్మర్లో మనం అల్లుళ్ళని వేసుకొని బీచ్కి వెళ్ళిపోతున్నాం. అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ముందు వెళ్ళిపోయారు. మనం వాళ్ళని ఇప్పుడు చేజ్ చేస్తూ వాళ్ళని దాటేసి మనం వెళ్ళిపోదాం మా బ్రో. మాతో పాటు మీరు కూడా బీచ్కి వచ్చేయండి. వెళ్దామా? వచ్చేయండి. ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాం మా బ్రో. నీట్గా అల్లుడిని ఇద్దరిని ఎక్కిచ్చేసుకొని వాళ్ళు బండి మీద పట్టేశారు మా బ్రో. ఇంకా మనం ముగ్గురం కలిసి బయలుదేరిపోయాము. అలా శివాలయం సెంటర్ మీదుగా చర్చ్ సెంటర్గా అలా వెళ్ళి పెట్రోల్ బంకు, మన జైలు దగ్గర ఉండే పెట్రోల్ బంకు, అంటే జైలు అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ జైలు అనమాట. అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ క్వాలిటీగా ఉంటుంది పెట్రోల్ బంకు. అందుకని అక్కడ కొట్టించేసుకొని ఇంకా బయలుదేరిపోయాం మా బ్రో. ఇదిగోండి, ఇది వచ్చేసి కొప్పోలు బ్రిడ్జ్ మా బ్రో. కొప్పోలు అంటే ఇంకా ఒంగోలులో ఉంటుంది. అది దాటేసుకొని వెళ్ళాక ఇప్పుడు మీరు చూస్తుంది అవుటర్ రింగ్ రోడ్ హైవే అనమాట. మనం దాని కింద నుంచి మనం బయలుదేరుతాం మా బ్రో. అలా వెళ్ళిపోతూ కొప్పోలుకి వెళ్ళిపోయాం మా బ్రో. అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ నాకు ఇక్కడ చూడండి విజయ్ పోస్టర్ కనిపించింది మా బ్రో. ఆంధ్రాలో కూడా విజయ్ది హవా అలా నడుస్తుందన్నమాట. ఇంకా అలా దాటుకుంటూ మేము వెళ్తూ 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 అల్లూరు దగ్గరికి అలా వచ్చేసాం మా బ్రో. ఇంకా అల్లూరు దగ్గర అటు ఇటు ఉండే ఈ చింతకాయ చెట్లు మాత్రం సూపర్గా ఉంటాయి మా బ్రో. నాకు చిన్నప్పటి నుంచి ఈ రోడ్లో వెళ్తుంటే అలా చాలా ఆనందంగా ఉంటాయి చూస్తూ ఉంటే. ఇంకా ఇది అల్లూరులోని సాయిబాబా గుడి అనమాట. అదిగోండి సాయిబాబా విగ్రహం చూడండి ఎంత ఎత్తునుందో, ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తుంది మా బ్రో. ఇంకా అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా బంగిమాం కెనాల్కి వెళ్ళిపోయాం మా బ్రో. ఇది బ్రిటిషర్స్ కట్టించిన కెనాల్ అనమాట. ఎక్కడి నుంచో చీరాల, బాపట్ల, అవతల నుంచి మనకి ఇటు సింగరాయకొండ మొత్తం వెళ్ళిపోతుంది మా బ్రో ఈ కెనాల్. ఇలా మనం అది కూడా దాటేసుకొని ఇంకా కొత్తపట్నానికి వెళ్ళిపోయాము మా బ్రో. ఇది కొత్తపట్నం పోలీస్ స్టేషన్. ఇంకా అలా అలా తిరుగుకుంటూ మనం సెంటర్లోకి వచ్చేసాము, కొత్తపట్నం సెంటర్లోకి. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం మా బ్రో. ఇంకా ఎప్పుడు వస్తా అని చూస్తే ఆఖరికి కొత్తపట్నం వచ్చేసాము మా బ్రో. అది కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ వెళ్తూ ఉంటే ఏదో కొత్తగా చెట్టు కనిపించింది, అదేదో బాగుంది అని చెప్పి చూస్తున్నాము. ఇంకా అలా అలా బండి మీద రై 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నాము బ్రో. మొత్తానికి ఇంకా సముద్రం దగ్గరికి వచ్చేసాము బ్రో. అదుగోండి కొత్తపట్ట సముద్రము. ఇంకా ఇంకా అందరు వచ్చేసారు మామ. వాళ్ళని మాత్రం ఓవర్టేక్ చేయలేకపోయాము, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు మామ బ్రో. ఇంకా మేము వెళ్ళి వాళ్ళని అలా కలిసేసి ఇంకా ఆ తర్వాత ఏం చేయబోతున్నాము, ఇంకేం చేస్తాము మీరు కూడా నెక్స్ట్ వీడియోలో చూసేయండి మా బ్రో. ఇంకా అమ్మ వాళ్ళని కలిసేద్దాం, వచ్చేయండి. మొత్తానికి బీచ్కి వచ్చేసాం మా బ్రో. కోతేడా ఉంది. నమస్తే అక్క చేసింది అదే సమ్మర్ హాలిడేస్ కదా, జనాలైతే బీచ్కి తెగొచ్చేసారు. ఇంకా ఆడుకోవటానికి కూడా చాలా ఉన్నాయి. ఇంకా సినిమా పిల్లలతో ఆడడానికి బైక్లు ఎక్కిచ్చేసాడు. వాళ్ళందరూ రై రై అని బైక్ రైడ్ చేశారు, మీరు కూడా చూసేయండి. మాది బాగుందమ్మా, వైరల్ అవుతావు కదా. వాళ్ళేదో ఊరు వెళ్తున్నట్టు మా అమ్మ చూడండి బాయ్ చెప్తుంటే మళ్ళీ మా పూర్ణి కూడా బాయ్ చెప్తుంది. ఈ సూర్యమ్మ బ్రో పెడుతున్న టార్చర్కి ఫ్యామిలీని తీసుకొని అలా బీచ్కి వెళ్ళి కాసేపు అలా తిరుగుతుంటే ఆ చల్లటి గాలికి చాలా సూపర్గా ఉంది మా బ్రో. అంతలోకి మా విజ్ఞానుడు రైడ్ వేసుకొని వెనక్కి వచ్చేసాడు. ఓకేనా, అంత ఓకేనా? ఫోటో తీ మాయ్. ఇంకా వీళ్ళు ఇలా ఫోటో దిగుతుంటే మామూలు అలా వచ్చేసారు వైభవ్ అనో మామ. ఇంకా మన ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తాం, బీచ్కి వెళ్తే నీట్గా దుప్పట్లు, మనం తెచ్చుకున్న బట్టలు, తినేవి అన్నీ అలా 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 అక్కడ పెట్టేసుకున్నాం మా బ్రో. ఇంకా ఇది సర్దుకుంటూ మేము వీడియో తీస్తుంటే మా అమ్మాయి చూడండి, మా పరిజ్ఞమ్మ, మా పెద్ద కోడలు, సాయి మామ నన్ను ఎందుకు తీస్తున్నావు అంటే, నేను నిన్ను తీయట్లేదు బంగారు, మొత్తం తీస్తున్నాను మనది సెటప్ అంతా అని చెప్పి ఈ వీడియోలో తనకి చూపిద్దామని చెప్పి తీశాను మామ.
బ్రో. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇక్కడ పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు మా బిగ్ డాడీ గుర్తొచ్చాడు. మా బిగ్ డాడీ బాపట్లో వీళ్ళ పరిస్థితి ఎట్లా మమ్మల్ని తట్టుకోలేకపోతుంటే అసలు బాపట్లకి తెలంగాణ నుంచి కూడా వచ్చేసి హడావుడి చేసేస్తున్నారు. ఇంకా ఆయన ఎక్కడ ఎలా చేస్తున్నాడో అయితే మనకు అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ మన వాళ్ళు అక్కడ పూర్ణిశ్రీని గుర్రం ఎక్కించడానికి మామ తీసుకెళ్ళాడు. గుర్రం అటు వెళ్ళింది కానీ ఇటు రాలేదు. ఇంకా అలా అందరినీ తీసుకుంటూ వస్తే ఇక్కడ మా అమ్మాయి చూడండి. వీళ్ళేంది మీరే చాటుకొచ్చామా? వీళ్ళు వేరే ప్లానెట్ మీద ఉన్నట్టున్నారే. ఏం చేస్తాం సరే. ఇంకా పిల్లలు సముద్రంలోకి వెళ్ళిపోయారు మా బ్రో. అసలు చూడండి పూర్ణిని, వైభవ్ గాడు, పూర్ణి, విజ్ఞాను అసలు పూర్ణిని ముంచి లేపుతున్నారు. వాళ్ళు అన్నలా లేకపోతే దున్నలా అనేది దానికి అర్థం కాలేదు మా బ్రో. అంటే అలా అల్లాడిచ్చేశారు పాపం పిల్లని. అది ఎలకంతుంది. వీళ్ళిద్దరూ ముంచుతున్నారు, లేపుతున్నారు మా బ్రో. మీరు చూడండి ఆ పిల్లతో ఎలా ఆడుకుంటారు వీళ్ళు. నీళ్ళలో మునిగిపోతున్నావు మేమై. సర్చా పిట్టు. సినిమా లోపలికి దిగి పిల్లలతో పాటు ఆడుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను మా బ్రో. అలల తాకిడి మాత్రం చాలా భయంకరంగా ఉంది మా బ్రో. ఆ రోజు మాత్రం అమావాస్య అయ్యేసరికి అయ్యో 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 అమ్మో జరుంట అయిపోయిండ్రా. అయ్యో 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 ఏం లేదు అయ్యో ఏం కాలేదమ్మా అమ్మా తెలకు పుచ్చా ఏం కాలే. నేను ఒడ్డు మీద కూర్చొని తేలుతున్నాడు. ఆయన అయిపోయిందా? ముక్కు చేతుకో పూర్ణిశ్రీ, ముక్కు చేతుకో చాలు. అది వస్తుంది మళ్ళా. వాడు చూడు పని పళ్ళు అంటాడు పూలు ఆడుతున్నాడు. ఏమ్మా ఏంది అమ్మా? మామూలుగా బీచ్కి వస్తే నేను అసలు మునగను మా బ్రో. బీటెక్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ యాక్సిడెంటల్గా జరిగి ఇంకా అప్పటి నుంచి సముద్రం అంటే కొంచెం భయం అనమాట. అందుకని బయట ఉండి అందరినీ ఫ్రేమ్స్లోకి విరికిస్తూ ఉంటాను. అలా నేను చూసుకుంటూ అందరినీ ఫ్రేమ్స్లో చూసుకుంటే మా అమ్మ దూరంగా కూర్చుంది మా బ్రో. మా అమ్మ సముద్రానికి వస్తే అసలు మునగకుండా ఉండదు. అలాంటిది ఆపరేషన్ జరగటం వల్ల అలా కూర్చొని బాధపడుతుంది. ఇంకా అమ్మతో పాటు ఆ అమ్మ ఉన్నారు. మా అమ్మ ఏదో చెప్తుంది, ఒక్కసారి వినండి. మనగలేక ఏమైతే రేపు వినాయక చవితి అప్పుడు దిగుద్దు. ఏ కాదు, రేపు వినాయక చవితి స్వామి నిమజ్జనం చేసేటప్పుడు రావచ్చు, నువ్వే దిగుతావు. మా అమ్మకి చెయ్యి ఆపరేషన్ అవ్వటం వల్ల దిగలేకపోతుంది మా బ్రో. నేను చెప్పాను ఏం కాదు వినాయక చవితి అప్పటికి మొత్తం తగ్గిపోద్ది, నువ్వు స్వామితో పాటు నిమజ్జనానికి వచ్చి మునుగుతావు మా అని. ఇంకా మా అమ్మ ధైర్యం చేసుకొని ఎలాగోలా ముందుకు రావాలి. కానీ ఇక్కడ చూడండి పూర్ణిశ్రీ బాగా ముంచేశారు. ఇంకా ఆ దెబ్బకి మామ దగ్గరికి వస్తే అమ్మ నువ్వు వెళ్ళి పక్కన ఆడుకోమ్మా, కాసేపు వెళ్ళి కూర్చో అని చెప్పి పంపించాడు. వీళ్ళు మాత్రం అసలు అల్లాడిచ్చేస్తున్నారు సముద్రాన్ని. ఆ సముద్రం అల్లాడిస్తుందా లేదా వీళ్ళని సముద్రం అల్లాడిస్తుందో అయితే తెలియట్లేదు. వీళ్ళు మాత్రం చాలా కూల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు మా బ్రో. ఏం చేస్తున్నావురా? అక్క మళ్ళీ వచ్చావు అక్క నువ్వు? అటొద్దు రే, ఇటండి. లైట్ పడుతుంది. లైట్ పడతావు దానిపై పడుతుంది.
ఆ? నేను వీడియో నేను దిగను, తెలుసు కదా, నేను మామూలుగా రాను కదా. వాయ్ అమ్మా, వారు నాయన, కొంచెం ఉంటే ఫోన్ వెళ్ళి సముద్రంలో పడేది. నాకు తెలియకుండా అల్లొచ్చేసింది మామ బ్రో. ఆ, ఆ. ఇలా సమ్మర్లో ఫ్యామిలీని తీసుకొని ఫ్రెండ్స్ని తీసుకొని ఇలా బీచ్కి కానీ ట్రిప్స్కి కానీ వెళ్ళుంటే ఒక్కసారి కామెంట్స్లో అలా మెన్షన్ చేసేయండి వాళ్ళ పేర్లని కానీ ప్లేసెస్ని కానీ. ఇలా మాకు ఒంగోలు దగ్గర కొత్తపట్నం అయ్యేసరికి ఈ బీచ్ మేము వచ్చేస్తాము బ్రో. మీలో ఎంతమంది కొత్తపట్నం బీచ్కి వచ్చారో ఒక్కసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా, లవర్స్తో వచ్చారా, ఎవరితో వచ్చినా ఇలా సమ్మర్లో అందరితో రావటం చాలా అంటే చాలా స్పెషల్ మా బ్రో. నేనైతే ప్రతి సమ్మర్కి వస్తాను, ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాను, ఫ్యామిలీని తీసుకొస్తాను. ఇలా అల్లుడిని కోడల్ని కూడా తీసుకొని అలా అందరం కలిసి కూడా వచ్చేస్తాం మా బ్రో. మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటే ఒకసారి వీడియోని లైక్ చేయండి మా బ్రో. అలాగే వీడియోని మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా వీడియో మొత్తం కంటిన్యూ చేసేయండి. పెద్దది వస్తుంది. ఓకే. అదే రాలా రాలా, అది రాని, పెద్దది రాని, పెద్దది రాని. వెనకాల వస్తుంది చూడు, వెనకాల అది 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 పడుతుంది, నీ మీద పడుతుంది. అదో వచ్చింది. అది పడట్లా, ఆడాడో కట్ అవుతుంది. అది కట్ట మీ ముందు కట్ అయితే లేదు లేదు వెళ్ళిపోతుంది. మేమేనరా రండి రండి. ఇలేరే ఉండు. నించండి. రే, ఏం ప్లాన్ చేశారా అనుకున్నా, నేను అదే అనుకున్నా. అటు ఇటు తిరిగి వీళ్ళు మళ్ళీ పూర్ణి మీదకి వెళ్తారని. పడేయడానికి, ఫోటో తీయడానికి కదా. ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగే ఉండట్లా. ఇంకా ఇందాక విన్నారు కదా, విజ్ఞాన్ గారు మామ నువ్వు కూడా వచ్చి దిగన్నాడు. ఇంకా అల్లుళ్ళు అడిగితే మనం దిక్కుండా ఉంటామా, అందుకే అలా దిగేశాను. చిన్నప్పుడు మా మామ శేఖర్ మామ కూడా నన్ను అలాగే కొత్తపట్నం బీచ్కి హీరో హోండా ప్యాషన్ ప్రో బండి మీద తీసుకొని వచ్చి నాతో ఆడిచ్చారు మామ బ్రో. అందుకని ఇప్పుడు వాళ్ళ పిల్లలతో నేను ఆడుకుంటున్నాను. అందుకని వాళ్ళని తీసుకొని ఇంకా నేను రాగానే వాళ్ళు ఇంకా ఎగ్జైట్ అయిపోతారు. అందుకే పూర్ణి చూడండి పైకి ఎక్కిచ్చేసుకొని ఇంకా అలా అలా దాన్ని సముద్రంలో తిప్పేశాను మా బ్రో. దాన్ని మాత్రం నేను పడేయలేదు, ఎందుకంటే ఇందా నుంచి ముంచి లేపి దాన్ని ఆట ఆడేశారు అందరూ. అందుకని నేను చేయకూడదని పైకి ఎత్తి నేను పట్టుకున్నాను మా బ్రో. ఇంకా జాగ్రత్తగా దాన్ని పైనుంచి కింద దింపి అమ్మ ఇంకా పద నేను కాసేపు అలా మునిగి వస్తాను అని చెప్పి అలా ఉన్నాను మా బ్రో. ఇంకా ఇక్కడ చూడండి మా మామ ముందు
ముందు ఒడ్డు దగ్గర అలా అలా తిరుగుతున్నాడు. ఇంకా మనం చూడండి జై అంట పైకి లేసాం మామ బ్రో. ఏంటంటే మన డ్రాయర్ ఊడిపోయి అండర్వేర్ మిగిలిపోయింది మామ బ్రో. ఎంత కష్టం వచ్చేసిందంటే మామ బ్రో, నేను చెప్పుకోలేను ఎంత కష్టం. ఏంటి ఆ షార్ట్ ఊడిపోతుంది మామ బ్రో, ఇంకా నా వల్ల కాలేదు. సరే ఇంకా మన వల్ల కాదని చెప్పి అది తీసేసి మనం ఇంకా పరిజ్ఞమని మా ఫోటోలది మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుందామని చెప్పి అలా తీస్తుంటే అలలు పైకి అలా 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 తంటున్నాయి మామ బ్రో. మనం ఆ అండర్వేర్తో ఇలా ఇలా పోజెస్ ఇచ్చేసి సముద్రుడిని అలా మనలోకి కలిపేసుకుంటూ నేను బాగా ఎంజాయ్ చేశాను మామ బ్రో. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ నేను కొత్తపట్నంలో చాలా రోజులకి సముద్రంలోకి వెళ్ళాను మామ బ్రో. నేను అసలు మామూలుగా అయితే వెళ్ళను, అది అందరికీ తెలిసిన విషయం. ఇంకా అలా వెళ్ళిపోయి ఒక్కడనే కాసేపు అలా 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 ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మామ బ్రో. అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే పరిజ్ఞమ్మ నన్ను ఇలా ఫ్రేమ్స్లోకి అలా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చింది మామ బ్రో. చాలా రోజుల తర్వాత లోపలికి వెళ్ళటం వల్ల చాలాసేపు అలా మునిగాను. అంతలోకి ఫ్రేమ్లోకి మా అల్లుడు అలా వచ్చేసాడు. ఒరే పక్కకు తప్పుకోరా అల్లుడు అంటే వాడు ఏది మావా ఏంటి వినబడలా అంటున్నాడు. సరేలేరా నీకు అలా అనిపించింది అని చెప్పి సరే అని చెప్పి ఇంకా మేము అలా తిరుగుతూ నేను సముద్రంలో చుట్టూ తిరుగుతున్నాను మా బ్రో. ఇంకా అక్కడ చూస్తే మా వైభవ్ గారు చూడండి చొక్కా తీసేసా. అంటే మనం చొక్కా తీసేయగానే మిగతా వాళ్ళందరూ కూడా షర్ట్లు తీసేసి పోజెస్ ఇవ్వాలని చెప్పి ఇంకా రెడీ అయిపోయారు మా బ్రో. అందుకని వాళ్ళు కూడా మనం మామని అలా ఫాలో అయిపోతా వాళ్ళు కూడా షర్ట్లు లేకుండా అలా 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 సముద్రంలో అలా జలకాలు ఆడేస్తున్నారు మా బ్రో. ఆ పాట పాడింది మనమే అనమాట. అక్క నువ్వేం చేస్తున్నావు అక్క ఇక్కడ? ఇంకా అమ్మెల్లి మొక్కజొన్న కండ తీసుకొచ్చింది. పూర్ణికి దాహం వేస్తుందన్నమాట. ముంచి లేపి పెట్టారు కదా, అందుకని సరదాగా నేను దాన్ని ఆట పట్టిస్తాను. అనాథ పిల్లకి పంచీలు తెస్తుంది మా అమ్మ. ఎవరో అనాథ పిల్ల వచ్చి నీళ్ళు అడిగితే నీళ్ళు పోస్తాను అతను. ఇసుక తింటా ఉంది అప్పుడు బీచ్లో మనం వచ్చినప్పుడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి హాస్పిటల్. ఓరు నాయన అన్నీ గుర్తుపెట్టుకుందిరా ఇది. అవునా? ఇంకా అమ్మ తెచ్చిన మొక్కజొన్న కండని 2 భాగాలు చేసేసి నేను అలా తినేస్తూ ఒకసారి వాళ్ళని చూడమన్నాను. ఇంకా మామ పూర్తిగా ఇంకా మునగటం అయిపోయింది, అందుకని వచ్చేసి ఫ్రెష్ అయి కూర్చున్నాడు. ఇంకా అల్లుళ్ళు కోళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు మామ బ్రో. ఈ సంవత్సరం మాత్రం సమ్మర్కి అమ్మ మునగలేదు మామ బ్రో, చెయ్యి ఆపరేషన్ అవటం వల్ల. కానీ మీరు మాత్రం ఈ సమ్మర్ని మిస్ చేసుకోమాకండి, బాగా ఎంజాయ్ చేయండి. మా అల్లుళ్ళు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అలా మంచిగా ఎంజాయ్ చేసేయండి. సూర్య మామ బ్రో పెట్టే టార్చర్కి ఒక్కసారి సముద్రానికి వచ్చేసి అలా కూల్ అయిపోండి. సూర్య మామ బ్రో కూడా అలా సన్సెట్కి వెళ్ళిపోతున్నారు. మీరు మాత్రం అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో. ఇంక నేను వెళ్ళొస్తాను. హలో బయట ప్రభాస్, బాగా ఎంజాయ్ చేసామా? ఏం గుడిగా ఓకే అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతామా? ఓకే బాయ్ 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 బాయ్. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.